మూసీ పరివాహక ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నిద్రలో భాగంగా అంబర్పేటలోని తులసిరామ్ నగర్ బస్తీలో పర్యటించిన కిషన్ రెడ్డి లక్ష బుల్డోజర్లు తెచ్చినా పేదల ఇళ్లు కూల్చలేరని స్పష్టం చేశారు. బలవంతంగా కూల్చాలని చూస్తే ఇప్పుడున్న జైళ్లు సరిపోవన్నారు. పేదల ఇళ్లను కూల్చబోమని హామీ ఇస్తే మూసీ ప్రక్షాళనకు సహకరిస్తామన్నారు కిషన్ రెడ్డి. పేదల ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయవచ్చని చెప్పారు. అప్పులు చేసి గొప్పలకు పోయి కూల్చాల్సిన అవసరం లేదన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహానో ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఏ రాత్రి ఏ కళ వచ్చిందో, ఏ సందర్భంగా ఏ కళ వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది, పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది, ఈ స్థలం మీద కళ్ళు పడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను. నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను, మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను. పేదల జోలికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు, సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నది, ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు. మేము టీవీలో చూస్తున్నాం. ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడగట్టి, ఒక్కొక్క ఇటుక పేర్చి, ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్? మా ప్రాణము ఇళ్లలో ఉంది, మా శ్వాస ఇళ్లలో ఉంది, మా ధ్యాస ఇళ్లలో ఉంది, మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది. ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు. మాకు ఇల్లు మాత్రమే ఉంది, మాకు ఇల్లు లేవు. ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందాలకు, ఆ పార్టీ నాయకులకు ఇల్లు ఉండొచ్చు, వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది, ఇక్కడనే ఉంది వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు, ప్రతిష్టాత్మక పోకూడదు, కక్షతో వ్యవహరించకూడదు, కక్షపూరితంగా ఉండకూడదు. పార్టీల మీద కోపంతో, నా మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు. అదొక్కటే నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ చెప్పాడు, నేను ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, కొబ్బరి నీళ్ళగా చేస్తా, ఎవరైనా వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అన్నాడు. 10 ఏళ్ళు అన్నాడు, పోయాడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి సంవత్సరమే మొదలు పెట్టాడు, ఇల్లు గుల్లగొడతా, రీజనరేషన్ చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా. ఎస్, ఆ రోజు కూడా సపోర్ట్ చేశాము. ట్యాంక్ బండ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్యాంక్ బండ్ నగరం నడిబొడ్డున ఉంది, దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆయన చేయలేదు, ఈయన కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఈయన కూడా చేయాల్సిందే కొడతాను రేవంత్ రెడ్డిని. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, అది వదిలేసిన కొత్త పట్టుకున్నాడు. కొత్త పల్లవి రేవంత్